అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరపగడ హరిబాబు. తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో కొన్ని వీడియోలు, తెలుగులో కొన్ని వీడియోలు, ఇంచుమించు రాజ్యాంగం పూర్తిగా చేయాలన్న అభిప్రాయంతో ఇది ప్రారంభించాను. ఈరోజు ఒక సంఘటన ఆధారంగా ఒక రాజ్యాంగ రహస్యాన్ని నేను మీకు వివరిస్తాను. ఇటీవలనే తమిళనాడు ఎన్నికలు మనం చూసాం. అనేక దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే, ఏఐఏడిఎంకే రెండు చతికిలబడి అనూహ్యంగా టీవీకే పార్టీ విజయ్ అనే సినిమా హీరో పెట్టినటువంటి పార్టీ 108 స్థానాలు సాధించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉంటాయి. సగం అంటే 117. ఒక్క సీట్ అయినా మెజారిటీ కావాలి అంటే 118 కావాలి. ఉన్నది 108, మరొక 10 కావాలి. అయితే సిపిఎం 2, సిపిఐ 2, కాంగ్రెస్ 5, మజ్లిస్ పార్టీ 1, మొత్తం 10 మంది మద్దతుగా నిలిచారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తనను ఆహ్వానించమని గవర్నర్ని కలిశారు. గవర్నర్ గారు ఈయనని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాడు. 15 రోజుల సమయం ఇచ్చారు మెజారిటీ నిరూపించుకోమని అసెంబ్లీలో. మనకు తెలుసు, ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలందరినీ దొరికిన వాళ్ళని దొరికినట్టు రిసార్ట్స్కి వగైరా రహస్య స్థావరాలకు తరలించి అక్కడ మందు, విందు, డబ్బు, పదవులు, అనేక కాంట్రాక్టులు, మైనింగ్లు వంటి సంపాదక వనరులను వాగ్దానం చేసుకొని మెజారిటీ సాధించిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చి గవర్నర్ ముందు మా మెజారిటీ నిరూపణ చేస్తామని అంటారు. ఆ సందర్భంగా ఆ కోalition కలిసిన అన్ని పార్టీలు కూడా వాళ్ళ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. విప్ అంటే ఏంటంటే ఆ సభ్యులు తప్పనిసరిగా ఓటింగ్కు హాజరవ్వాలి, చెప్పిన వారికి ఓటు వేయాలి, చూపించి ఓటు వేయాలి. ఇంతకన్నా అవమానకరమైనటువంటి, హాస్యాస్పదమైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో మరొకటి ఉండదు. ఇటువంటి విషయం నిజంగా భారత రాజ్యాంగంలో ఉంటే అది భారత రాజ్యాంగానికి, రాజ్యాంగ రచయితలకు, అందరికీ అది అవమానకరమే. ఎందుకంటే భార్యాభర్తలే ఒకరినొకరు అడగకూడదు మీరు ఎవరికి ఓటేశారు లేదా ఎవరికి ఓటు వేస్తారని. ఎమ్మెల్యేలు, ఎంపీలట చూపించి ఓటేయాలట, చెప్పిన వారికి ఓటేయాలట. వేయకపోతే వారి సభ్యత్వం రద్దు అవుతుందట. అసలు వారి సభ్యత్వం ఎవరు ఇచ్చింది? వారికి ప్రజలు ఇచ్చారు. మరొకరెవరు ఆ సభ్యత్వాన్ని రద్దు చేయటానికి? ఎందుకు రద్దు అవుతుంది? సీక్రెట్ బ్యాలెట్ అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అది లేకపోతే అది ఎన్నికే కాదు, ప్రజాస్వామ్యమే కాదు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఫాల్స్, ఫన్నీ అండ్ షేమ్ఫుల్ యాక్టివిటీస్. అదే మీకు భారత రాష్ట్రపతి ఎన్నుకుంటుంది ఆర్టికల్ 54, 55లో. 55 ఉపాధికరణం 3లో ఉంటుంది. విప్పు జారీ చేయడానికి వీలు లేదు. అది నిఖార్సైన ఎన్నికంటే. మరి ఈ ఎమ్మెల్యేల ఎన్నికలో విప్పు ఎక్కడి నుంచి వచ్చింది రాజ్యాంగంలో లేకుండా అంటే 52వ రాజ్యాంగ సవరణ ఆఫ్ 1985 యాంటీ డిఫెక్షన్ బిల్, అందులో ఈ ప్రొవిజన్ పెట్టడం జరిగింది. కానీ అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిది. సరే, అది ఒక పక్కన ఉంచుదాం. ఇప్పుడు వీరికి బొటన 118 సీట్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్, మజ్లిస్ మంత్రివర్గంలో చేరింది. సిపిఐ, సిపిఎంలు చేరలేదు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఏఐఏడిఎంకే నుంచి 30 మంది సభ్యులు వచ్చి విజయ్కి మద్దతు తెలియజేశారు. వాళ్ళ మద్దతు అలా నిలబడి ఉంటే విజయ్ ప్రభుత్వానికి 5 సంవత్సరముల వరకు ఢోకా లేదు. కానీ మనం కోalition ప్రభుత్వాల పనితీరులు చూసాం. 1980లో జనతా కోalition గవర్నమెంటు, అందులో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ఇట్లా మరికొంతమంది ప్రధానమంత్రి పదవులకు ఆశపడి వాళ్ళ ప్రభుత్వాలను వాళ్లే కుప్పకూల్చారు. చివరికి లోక్సభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు పోయి ఎవరూ గెలవకుండా అంతర్ధానం అయిపోయారు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ఈ రోజుకు కూడా ఆ కీర్తి వహించి ఉన్నారు. కానీ 96 తర్వాత వచ్చిన 11వ లోక్సభ మళ్ళీ 3-4 ప్రధానమంత్రులు, విపి సింగ్, దేవేగౌడ, ఐకే గుజరాల్, ఇలా 3-4 ప్రధానమంత్రులు మారి కూడా 5 సంవత్సరాలు గడపలేక 1998లో కుప్పగూలిపోయింది. ఇలా అనేక చోట లోక్సభ విషయంలోనూ, అసెంబ్లీల విషయంలోనూ కూడా జరిగింది. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి మధ్యలో ఉపసంహరించి ప్రభుత్వాన్ని కూలదోసి మధ్యంతర ఎన్నికలకు పోవడం అనేది భారతదేశంలో తరచూ జరుగుతున్నటువంటి విషయమే. అందువల్ల కోalition ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే సుస్థిరంగా ఉంటాయి అనుకోవడానికి
వీలు లేదు. అయితే నాకు ఒక మిత్రుడు చెప్పాడు చెన్నై నుంచి, మళ్ళీ అలా మధ్యంతర ఎన్నికలకు వెళితే ఈసారి విజయ్కి 200 సీట్లు వస్తాయి అని. అది వాస్తవం అయితే అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ నేను మీకు ముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకు చర్చిస్తున్నాను అంటే, అక్కడ విజయ ప్రభుత్వం ఉంటుందా పోతుందా, లేకపోతే మరొక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది నా కన్సర్న్ కాదు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఇలా అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, మెజారిటీ కోల్పోతే అవిశ్వాస తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130 క్లాజ్ 1లోను క్లాజ్ 5లోను ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. మనం ప్రధానమంత్రి అధికారాలకేమో ఇంగ్లాండ్ ప్రధానమంత్రిలాగా ఉండాలని అనుకుంటున్నాం. వారి హక్కులు, విధులు, బాధ్యత, ఎన్నిక వగైరానేమో పాకిస్తాన్ రాజ్యాంగాన్ని మనం కాపీ కొడుతున్నాం. ఇది భారతదేశ దురదృష్టం. ఇలా మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అయ్యి స్వతంత్రంగా ఇష్టారాజ్యంగా పరిపాలించటం, రాష్ట్రపతిని కూడా నియంత్రించటం, అలాగే మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యి గవర్నర్లను సైతం నియంత్రించటం, మేము చెప్పినట్టు మీరు వినాలి అనటం, ఇవి కూడా పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48లో ఉన్నాయి తప్పితే మన రాజ్యాంగంలో లేవు. విజయ్ ప్రభుత్వం కనుక మెజారిటీ కోల్పోయే సందర్భం వస్తే ఆయన ఏం చేస్తాడు? అసెంబ్లీని, ప్రభుత్వాన్ని రద్దు చేయమని గవర్నర్ను కోరతాడు. గవర్నరు రాష్ట్రపతి గారికి సిఫారసు చేస్తాడు. రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని కూడా రద్దు చేస్తాడు. తర్వాత 6 నెలల లోపల మధ్యంతర ఎన్నికలు పెట్టవలసి వస్తుంది. ఇది అంతా కూడా రాజ్యాంగ అజ్ఞానం నుంచి ఉత్పన్నమవుతున్నది. భారత రాజ్యాంగంలో మధ్యంతర ఎన్నికలు లేవు. మధ్యంతరంగా ఆర్టికల్ 356 కింద అసెంబ్లీని, ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయటం ఉంది. ఒరిజినల్గా అది 3 సంవత్సరాల వరకు సస్పెండ్ చేయవచ్చు అని ఉండే. అయితే జనతా ప్రభుత్వం 1978లో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 1 ఇయర్కి మార్చారు. అంటే అలా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేసి ఉండవచ్చు, డిస్మిస్ కాదు. డిస్మిస్ అయితే 1 ఇయర్ అన్న కాలపరిమితి ఎందుకు ఉంటుంది? కానీ దురదృష్టవశాత్తు ఇలా రద్దు చేస్తున్నారు, 6 నెలల్లో ఎన్నికలకు పోతున్నారు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58 మరియు 112లో ఉన్నాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రి కనుక సలహా ఇస్తే గవర్నరు 48 గంటల లోపల అసెంబ్లీని రద్దు చేయాలి. చేయకపోతే రద్దు అయిపోయినట్టు భావించబడుతుంది. ఎంత దుర్మార్గమో చూడండి. ఆ తర్వాత 90 రోజుల లోపల ఎన్నికలు నిర్వహించాలి. కానీ భారతదేశంలో అలాంటి కండిషన్స్ లేవు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు అటువంటి తప్పు పని చెయ్యలే. అందులో ముఖ్యంగా అంబేద్కర్ మహాశయుడు. ఈ రాజ్యాంగం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని రద్దు చేయటం ఎప్పుడు జరుగుతుంది? ఆర్టికల్ 356 కింద. అంటే రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ అధికరణాల ప్రకారంగా సాగే అవకాశం లేదు అని గవర్నర్ రిపోర్టు మీద కానీ, లేదా రాష్ట్రపతి తనకున్న సమాచారం ప్రకారం తనకు తానుగా కానీ భావిస్తే ఆయన ఆర్టికల్ 356 కింద ప్రభుత్వాన్ని, అసెంబ్లీని కూడా సస్పెండ్ చేస్తాడు. డిజాల్వ్ అంటే సస్పెన్షన్, అంతేకాని డిస్మిసల్ కాదు. చేసి ప్రభుత్వ బాధ్యతలను రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వారు తీసుకుంటారు. చట్టసభల బాధ్యతను పార్లమెంటు నియమించిన మరొకరు కానీ నిర్వహిస్తారు. కనీసం ఈ రెంటి డిఫరెన్స్ను కూడా భారతీయులు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పడానికి నేను వెనకాడను. చట్టసభలు వేరు, ప్రభుత్వం వేరు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఆచరణలో చట్టసభలో మెజారిటీ ఉన్నవాడే ప్రభుత్వం కూడా. మీకు ప్రజాస్వామ్యం అంటే చట్ట వ్యవస్థ వేరుగా ఉండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ వేరుగా ఉండాలి. అవి ఒకరొకరికి ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం ఆవిష్కృతమవుతుంది. అలా కాకుండా చట్టం సభలో మెజారిటీ ఉన్నవాడికి గవర్నరు సెక్రటరీగా పనిచేయాలి, చెప్పింది చెప్పినట్టు వినాలి, అతనికి ఏ అధికారాలు ఉండవు అనటం ద్వారా మీరు కార్యనిర్వాహక వర్గాన్ని నిర్వీర్యం చేశారు. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేనే లేదు, లేదా కుంటికాల మీద నడుస్తోంది. ఇది ఎప్పటికైనా సరే భారతదేశానికి ప్రమాదకారిగా పరిణమించే అవకాశం ఉంది. అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండటం వల్లనే ఇవాళ రాజకీయాలతో సంబంధం లేని సినీ నటులు వచ్చి డైరెక్ట్గా ముఖ్యమంత్రులు కాగలుగుతున్నారు.
అలా అనేక మందిని మనం చూసాం. ఎన్టీ రామారావు గారు, ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు, ఇప్పుడు విజయ్. అట్లాగే మనం రాజీవ్ గాంధీ గారిని చూసాం. డైరెక్ట్గా పైలట్ నుంచి ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. మెజారిటీ వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండటం వల్ల డబ్బును సమూహాలు సొంతగా పార్టీలు పెట్టుకొని ఒక 10 మందికి తలా 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళేమో ఓటుకు 1000-2000 పెట్టి కొనుక్కొని మెజారిటీ తెచ్చుకొని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అంటూ రాష్ట్రాలను చెరబడుతున్నారు. రాష్ట్ర వనరులను అస్మదీయులకు కట్టబెడుతున్నారు. అంతులేని అవినీతికి, పార్టీ పాలనకి, కుల పాలనకి, కుటుంబ పాలనకి దారితీస్తున్నది. ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఈ దేశం ఫెడరల్ కాబట్టి కేంద్రం మా జోలికి రావడానికి వీల్లేదంటున్నారు. అవినీతి చేసినా సరే మా అనుమతి లేకుండా సిబిఐ మా రాష్ట్రంలో ప్రవేశించడానికి వీల్లేదు అంటున్నారు. ఎవరి రాష్ట్రం ఇది అనేసరికి భారతదేశ సార్వభౌమత్వ అధికారానికి ఒక సవాలుగా మారింది ఇది. మనం చూసాం, సిబిఐ అధికారులు వెస్ట్ బెంగాల్లో ఎయిర్పోర్ట్లో దిగగానే లోకల్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అట్లాగే తెలంగాణలో అనేక సంఘటనలు చూసాం. కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఇక్కడ అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అనేకం జరిగింది. అట్లాగే రాష్ట్ర పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కేసులు పెట్టి కేంద్రం కూడా జైళ్లలో వేయటం జరుగుతున్నది. ఏమిటి సంఘర్షణ? ఈ దేశంలో సార్వభౌమత్వాధికారం ఎక్కడున్నది? గతంలో చక్రవర్తుల కింద ఉన్న రాజ్యాలు విడిపోవటానికి కారణాలు ఇవి కావా? కొన్ని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. మా రాష్ట్రం నుంచి మీకు 3 లక్షల కోట్ల రూపాయల పన్నులు వసూలైతే సంవత్సరానికి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మాకు తిరిగిస్తున్నారు. మేము ఈ 1,00,000 కోట్ల రూపాయల కప్పం మీకు ఎందుకు కట్టాలి? మా దగ్గర ప్రజలు ఆకలితో నకనకలాడుతున్నారు. మాకు అవసరాలున్నాయి. మా పేదల కడుపు నింపాలని మేము అనుకుంటున్నాం. ఇలా మాట్లాడి కొంత సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఇలాంటి కారణాల వల్లనే గతంలో రాజ్యాలు విచ్ఛిన్నమైపోయినది. వాటి నుంచి వీళ్ళు పాఠాలు నేర్చుకున్నట్లు కనపడటం లేదు. ఇలా డబ్బున్న వాళ్ళు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అవటం వల్ల రాష్ట్రాలలో సామాజిక న్యాయం జరగటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు కొంత సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ నామజపం చేస్తే సరిపోదు. రాజ్యాంగంలో ఏముందో చూడాలి, వాటి అమలయ్యేటట్టు చూడాలి. అప్పుడే బహుజనులు, అధిక సంఖ్యాకులు రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అధిక జనసంఖ్య కలిగిన వాళ్ళు కాదు, అధికమైనటువంటి ధనం కలిగిన వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తున్నారు. ఇది రాజ్యాంగ అభిమతం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి, లోక్సభ సభ్యులను ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలంతా కలిపి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ ముగ్గురిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 54, 55 కింద విప్పు కూడా జారీ చేయకుండా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతి ఒక్కడే భారతదేశంలో ఎన్నికైనటువంటి కార్యనిర్వాహక అధికారి. అట్లాగే ఆర్టికల్ 328 కూడా ఎన్నికల కమిషన్కి అప్పచెప్పినవి 2 రకాల ఎన్నికలు. ఒకటి సాధారణ ఎన్నికలు, 2 రాష్ట్రపతి ఎన్నిక. అలా ఎన్నికైన రాష్ట్రపతి కేంద్రంలో ఆర్టికల్ 74, 75, 77, 78 కింద అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. ఆయన పంపిన గవర్నర్లు రాష్ట్రాలలో ఆర్టికల్ 163, 164, 166 అండ్ 167 ప్రకారంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. మంత్రుల విధి రాష్ట్రపతికి, గవర్నర్లకు సలహాలిచ్చి సహాయపడటం. మంత్రుల పదవీ కాలం రాష్ట్రపతి, గవర్నర్ల సంతోషించినంత వరకు మాత్రమే అని ఆర్టికల్ 75 మరియు 164లో ఉంటుంది. అలాగే ఆర్టికల్ 163లో ఉంటుంది, గవర్నర్ స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో మంత్రులకు సలహా చెప్పే అధికారం లేదు. అట్లాగే గవర్నర్ కావాలనుకున్నా కూడా ఆర్టికల్ 166 కింద అతని స్వీయ విచక్షణ అవసరమైన విషయములను మంత్రులకు కేటాయించరాదు అని ఉంటుంది. అనగా మంత్రులు అంతటి లో లెవెల్ అపాయింటెడ్ పీపుల్ కంపేర్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. రాష్ట్రపతి ఒక్కడే ఎన్నికైన అధికారి కాబట్టే ఈ దేశం యూనిటరీ. యూని అంటే ఓన్లీ వన్. ఇది మనకి ఆర్టికల్ 1లోనే చెప్పబడింది. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని, ఫెడరల్ అని? రాజ్యాంగంలో ఉందా ఫెడరల్ అని? లేదు. రాజ్యాంగ సభ చర్చలు జరిగేటప్పుడు కేటీ షా అనే ఒక సోషలిస్ట్ మెంబరు రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అన్న 3 పదాలను చేర్చుదామని సూచన చేశాడు.
దానికి అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అవి భారత రాజ్యాంగ పీఠికలో ఇమడవు అని చెప్పాడు. అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ ఎన్నికలలో పోటీ చేసి దారుణంగా ఓడిపోవటం వల్ల అతను ప్రశ్నించే గొంతు ఆగిపోతే భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు సోషలిస్టు సెక్యులర్ పంథాలో నడిపించారు. సోషలిస్టు సెక్యులర్ ఫెడరల్ పంథా కూడా. ఈ అక్రమానికి సక్రమం చేయడానికి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు సెక్యులరు కలిపారు. ఫెడరల్ అన్నమాట అప్పటికి కూడా కలపల. మరి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994లో గౌరవ సుప్రీంకోర్టు వారు భారతదేశ ఫెడరల్ వ్యవస్థని కాపాడాలి, రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి అని తీర్పు చెప్పారు. నేను ఇంతసేపు మీకు వివరించాను. ఎన్నికైన ప్రభుత్వములు రాష్ట్రాలలో ఉండవు, ఎన్నికైన చట్టసభలు ఉంటాయి. నియమితుడైన గవర్నరు, గవర్నర్ ద్వారా నియమితులైన మంత్రులు ఉంటారు. మనం ఎప్పుడైనా ముఖ్యమంత్రికి ఓటేసామా? గత ఎన్నికలలో కర్ణాటకలో బీజేపీకి 90 సీట్లు వస్తే కాంగ్రెస్కు 95 సీట్లు వచ్చినాయి. కుమారస్వామి గారికి 25 సీట్లు వచ్చినాయి. బీజేపీ కాంగ్రెస్ కలవవు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్తో కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇప్పుడు చెప్పండి, కర్ణాటక ప్రజల అభిప్రాయమా కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అవ్వాలని? కుమారస్వామి గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా వాళ్ళు? లేదు. అందువల్ల ఇది ఒక తప్పు భావన. రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు ఉంటాయని కానీ, భారతదేశం ఫెడరల్ అని కానీ ఇవి సరైన భావనలు కావు. అయినా ఫెడరల్ అంటే అర్థం సెంట్రల్ అని, అంతే తప్పితే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను సూచించే పదము కాదు. దానిని మనం తప్పుగా అర్థం చెప్పి తప్పుగా అన్వయం చేసుకొని ఇవాళ భారతదేశ విచ్ఛిన్నానికి మనం బీజాలు వేసిన వాళ్ళం అవుతున్నాం. రాజ్యాంగ పీఠికలో చెప్పబడినటువంటి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఇది ఒక సవాలు విసురుతుంది. డబ్బున్న వాళ్ళు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కాగలిగితే ఇంతకన్నా డబ్బున్న వాళ్ళు రేపు పొద్దున కార్పొరేట్స్, నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ కార్పొరేట్స్ కానీ ఇంతకన్నా ఎక్కువ పార్టీలకు ఫండింగ్ ఇచ్చి, లేదా మెజారిటీ పొందిన పార్టీల నుంచి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలన ఎంపీలన కొని వేరే పార్టీకి అప్పచెప్పి తలుచుకుంటే భారతదేశంలో ప్రభుత్వాలను కీలుబొమ్మ ప్రభుత్వాల కింద చేయగలరు. ఇది తప్పు విధానం. అందు గురించి అదే రాష్ట్రపతి అయితే ఆయన ఎన్నిక విప్పు జారీ చేయకుండా జరగాలి. అందువల్ల ఎవరు ఎంత డబ్బు పంచినా ఎవరికి ఓటేస్తారో తెలియదు. అట్లాగే ఒకసారి ఎన్నికైన తర్వాత రాష్ట్రపతిని అభిశంసించటం, తీసివేయటం, ఇలా సింగిల్ సీటు తగ్గితే అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేయటం కుదరదు. రాష్ట్రపతిని అభిశంసించాలంటే ఆర్టికల్ 61 కింద ఉభయ సభలలోనూ 3/2 మెజారిటీ విడివిడిగా కావాలి. 3/2 కాదు, 100% మెజారిటీ ఉన్నా కూడా రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన చేయకపోతే అభిశంసన చెల్లదు. అందువల్ల ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయి, ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాయి. ఈ రోజున మనం ప్రపంచంలో గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ ఇదంతా బలం కాదు, వాపు. ఏ క్షణంలోనైనా సరే ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది. ఇవి నా దృష్టిలో అసలు ప్రభుత్వాలే కాదు. ఆర్టికల్ 172 అండ్ 174 చూస్తే అవేముంటుంది అంటే, మధ్యలో రద్దవకపోతే శాసనసభ పదవీ కాలం 5 సంవత్సరములు అని. అంటే మధ్య రద్దు అవుతుందని మన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అలా కాదు. ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ అసెంబ్లీ కానీ సస్పెండ్ అయినప్పుడు అలా సస్పెన్షన్లో ఒక 6 నెలలు ఉందనుకోండి, అంటే దాని అసెంబ్లీ కాలంలో 6 నెలలు తగ్గుతుంది. అది దాని అర్థం తప్పితే రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు పెట్టుకోమని కాదు. అయినా మధ్యంతరం అయితే మళ్ళీ 5 ఏళ్ళు ఎలా నడుస్తుంది? ఆ 5 సంవత్సరములలో 1 సంవత్సరం మిగిలి ఉంది అని అనుకుందాం. మధ్యంతర ఎన్నిక పెడితే అది 1 సంవత్సరం వరకే నడవాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు, 365 రోజులు ఎన్నికలే. ఈ దేశం పుట్టిందే ఎన్నికలు జరుపుకోవటానికా అన్నట్టుగా ఇది పరిణమిస్తున్నది. మంత్రులు, అధికారులు, మేధావులు, మీడియా అందరి దృష్టి ఆ ఎన్నికల మీదనే ఉంటుంది, అభివృద్ధి మీద లేదు. ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరిపై ఒకరు విద్వేషం చూపించటం, ఇది భారతీయ సమైక్యతకు, సమగ్రతకు ఇవి భంగం కలిగించే విషయాలు. సాక్షాత్తు ప్రధానమంత్రి
కొన్ని రాష్ట్రాల పర్యటనలు జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని అవమానించిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పిన విధానంలో మీకు యూపీఏ రాష్ట్రపతి ఎన్నికైతే భారతదేశ వ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వాలు ఉంటాయి, ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటాయి. అప్పుడు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఘర్షణ ఎక్కడిది? రాష్ట్రానికి కేంద్రానికి ఘర్షణ ఎక్కడిది? మధ్యంతరంగా సభలను రద్దు చేయటం ఎలా జరుగుతుంది? మధ్యంతర ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? అంత చక్కటి విధానాన్ని భారత రాజ్యాంగం మనకు అందిస్తే దానిని సర్వనాశనం చేసుకొని జాతి, కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి, ఉగ్రవాదంతో, తీవ్రవాదంతో, అంతులేని పేదరికంతో, పేద ధనికుల మధ్య అంతులేని అగాధంతో భారతదేశం కొనారిల్లుతున్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటికి 1 కోటి మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు చెప్పండి, విజయ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా ఉండదా? అది మన కన్సర్న్ కాదు. నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అసెంబ్లీల రద్దు, రాజ్యాంగపరంగా రాజ్యం ఏర్పాటు విధానం ఏమిటి, మధ్యంతర ఎన్నికలు, వీటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe to my channel, share these videos and comment on these videos. I will be glad to reply to your worthy comments. Thank you.